శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో అసలు మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మెగా డిఎస్సిలో తప్పు జరిగిందంటారా? సార్, తప్పు జరిగితే మాకు ఆన్లైన్లో ఇటువంటి వెరిఫికేషన్ జరగదు. ఎందుకంటే తూచా తప్పకుండా ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉందో ఆ నోటిఫికేషన్ ప్రకారమే మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అలాగే మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు, అలాగే జరిగింది. కానీ ఎక్కడైతే ఎట్లాంటి అవకతవకలు అయితే జరగలేదు సార్. మరి ఎందుకు ప్రతిపక్షాలు ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సిలో తప్పు జరిగిందని గత 2 నెలల నుంచి కూడా విపరీతమైన విమర్శలు, ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు? అదైతే మనకు ఎంత కరెక్ట్గా తెలియదు సార్. అయితే మేము ఎందుకు వచ్చామంటే మా గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని మేము ఇక్కడ మాకు ఆత్మగౌరవం ఉంది. మేము కష్టపడి చదివాము ఎన్నో సంవత్సరాల నుంచి. మేము మెరిట్లో వచ్చామని చెప్పుకోవడానికి మాత్రమే వచ్చాం సార్. అంతే తప్ప మనకు ఇంకేం తెలియదు సార్ ఆ విషయాలు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అసలు మీరు ఈ జాబ్ కోసం ఎన్నాళ్ళండి కష్టపడ్డారు? అసలు మీది ఏ క్యాస్ట్, ఎక్కడ, ఏ స్థాయి నుంచి ఈ కష్టపడి ఈరోజు ఈ స్థాయి వరకు ఎదిగారు మీరు? సార్, మేము దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్. ప్రైవేట్ సెక్టర్లో చేశాము. కానీ మేము గత కొన్ని సంవత్సరాలు డిఎస్సి కోసం ఎదురు చూసాము. 6 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ లేకపోవడం మాకు బాగా బాధ కలిగించింది. తర్వాత మాకు నోటిఫికేషన్ ఇవ్వడము, ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల మాకు ఒక అవకాశాన్ని, కొత్త జీవితాన్ని ప్రసాదించినందుకు ఈ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. అసలు మీది ఏ క్యాస్ట్ అన్న అంటే ఇక్కడ ఇందులో క్యాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందని మాట్లాడుతున్నారు. కమ్మకోలాన్ని కట్టబెట్టుకున్నారని చెప్పి దాన్ని కూడా ముడిపెడతారు. అసలు మీది ఏ క్యాస్ట్, మీకు అసలు ఎటువంటి ర్యాంక్ వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది మీకు? సార్, యాక్చువల్గా నాది ప్రకాశం జిల్లా సోషల్ అసిస్టెంట్ సార్. నాది 2nd ర్యాంకు, టెక్నికల్గా 1st ర్యాంక్ సార్. నా పేరు గోవింద్ భాస్కర్. నాది వచ్చేసి బీసీబీ సార్. అయితే ఓపెన్ కేటగిరీలో నాకు పోస్ట్ వచ్చింది సార్. ఇక్కడ అవకతవకలు జరిగాయని చెప్పి చాలా రకాల ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఉద్యోగాలు అమ్ముకున్నారు, స్పోర్ట్స్ కోటాలో తప్పు జరిగినాయి, పేపర్ లీకేజ్ అయింది, అసలు వెరిఫికేషనే రాంగు, రిజర్వేషన్లో తప్పు అని చెప్పి ఒక డిఎస్సీలు ఇన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా ఇన్ని రకాల తప్పులు జరిగాయా? నాకైతే ఏమనిపిస్తుందంటే సార్, ఏమీ అవకతవకలు జరగలేదని మాత్రమే నాకు బాగా తెలుసు సార్. ఎందుకంటే ఏ విధంగా అయితే ట్రాన్స్పరెన్సీగా ఈ యొక్క ఎన్ని కేసులున్నా ట్రాన్స్పరెన్సీగా తీసుకొచ్చి మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది, మమ్మల్ని జాబ్లో అపాయింట్ చేయడం జరిగింది సార్. ఆ విధంగా అంటే అవకతవకలు ఏ విధంగానూ జరగలేదు, ట్రాన్స్పరెన్సీగా జరిగిందని మేము అనుకుంటున్నాం సార్. మీరు ఎంత కష్టపడి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకుంటే ఈరోజు మెగా డిఎస్సీ కాదు, ఇది దగా డిఎస్సీ, మేము అధికారంలోకి వచ్చిన క్యాన్సిల్ చేస్తామని మాట్లాడుతున్నారు. క్యాన్సిల్ చేస్తాము అనేది ఏంటంటే సార్, ఇది నోటిఫికేషన్. క్యాన్సిల్ చేస్తాము అంటే అది వాళ్ళు మరి ఏ విధంగా భావిస్తున్నారు అనేది మనకైతే కరెక్ట్గా తెలియదు సార్. ఇదైతే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి, నేనే కాదు కొన్ని వేల మంది, కొన్ని కుటుంబాలు ఆధారపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు అప్పులు చేసి కొన్ని సంవత్సరాలు నిరీక్షణగా వేచి చూసి సంపాదించుకున్నటువంటి జాబ్ సార్ ఇది. క్యాన్సిల్ చేస్తామంటే అది అకార్డింగ్ ఇప్పుడు కోర్టు ఉంటుంది సార్, న్యాయబద్ధంగా వెళ్ళాలి. న్యాయబద్ధంగా ఇది జరిగితే ఓకే సార్. ఎందుకంటే కొంతమంది అవకతవకలు జరిగాయి అంటున్నారు. అవకతవకలు జరిగితే ఆధారాలతో వస్తే కోర్టు నిరూపిస్తుంది. చట్టబద్ధంగా ఏదైతే న్యాయబద్ధంగా జరగాలో ఆ న్యాయబద్ధంగా ఖచ్చితంగా జరుగుతుంది. న్యాయబద్ధంగా వస్తే ఏ ప్రాబ్లం ఉండదు సార్. ఆధారాలతో వస్తే న్యాయబద్ధంగా మేము వచ్చాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం సార్, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, అంతే. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సిలో 16,000 మంది ఉద్యోగాలు పొందిన వాళ్ళు సుమారు ఉంటే మిగిలిన లక్షల మంది నిరుద్యోగులు రాసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు కోర్టును ఆశ్రయించడం లేదు, లేకపోతే రోడ్డు మీదకి వచ్చి సంపూర్ణమైన మద్దతుతో విత్ ఆధారాలతో సహా ప్రూవ్ చేయడం లేదు, ఎందుకు నిరసన తెలియజేయడం లేదు? కేవలం 1-2 మాత్రమే అక్కడక్కడ మాత్రమే వస్తున్నాయి. ఎందుకు లక్షల్లో రాసిన వాళ్ళు బయటికి రావట్లేదు అంటారు? అది ఎందుకు అంటే సార్, మరి ఏ ఉద్దేశం పెట్టుకుని వస్తున్నారో తెలియట్లేదు సార్. ఏ విధంగానూ ఈ అవకతవకలు జరగలేదనేది అందరికీ తెలిసిన విషయమే సార్. ఇది పూర్తిగా పబ్లిక్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో వస్తున్నట్టు అనిపిస్తుంది, అంతేగాని ఇంకొకటి అయితే ఏమీ లేదు సార్. ఇది మీరేమంటారు? మీరు కష్టపడి ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకున్నారు, మీ ఉద్యోగం పొందిన రోజు ఎంత హ్యాపీగా ఉన్నారో, మరి ఈరోజు మీ కష్టాన్ని ఈరోజు అవహేళన చేసి మాట్లాడుతున్నారు కదా, మిమ్మల్ని చాలామంది కించపరిచి మాట్లాడుతున్నారు కదా, మీరు వాళ్ళకి చెప్పే మాటలు ఏంటి? అసలు మీరేమంటారు మెగా డిఎస్సీ గురించి? సార్, మేము కించపరిచి అంటే కొన్ని కుటుంబాలను అవమానించినట్టే సార్. ఎందుకంటే పేద కుటుంబంలో ఉన్నాము సార్. మొన్నటి వరకు తిండి లేక, కంటికి కొనుక్కు లేక, చదివి కష్టపడి ఎన్నో సంవత్సరాల నిరీక్షణతో వేచి చూసిన తర్వాత మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట ఇచ్చారు. మాట ప్రకారం నిరూపించుకున్నారు. ఎన్ని కేసులు పడ్డా మమ్మల్ని జాబ్లోకి అపాయింట్ చేసుకున్నారు సార్. ఎందుకంటే మమ్మల్ని అవమానిస్తారు అంటే కొన్ని వేల కుటుంబాలను అవమానించినట్టే సార్. అది మాత్రం వాస్తవం సార్. పేద కుటుంబాలను అవమానించినట్టే. గవర్నమెంట్లో ఎన్ని డిఎస్సీలు వచ్చినాయి అంటారు? అసలు మీ టీచర్ ఉద్యోగాల పరంగా ఎంతవరకు మేలు జరిగిందంటారు నిరుద్యోగులు? సార్, ఇక్కడ డిఎస్సీలే ఇవ్వలేదు సార్ గత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది 16,374 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. దాని ప్రకారమే నోటిఫికేషన్ని యథావిధిగా ట్రాన్స్పరెన్సీగా
అపాయింట్ చేయడం జరిగింది సార్. ఈ డిఎస్సి ఆల్రెడీ కంప్లీట్ చేశారు 2025. వాళ్ళు ఇప్పుడు ఇంకో కొత్త డిఎస్సి రేపు దసరాకి విడుదల చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. మీరేం చెప్తారు? ప్రభుత్వం మీ పట్ల ఎలా ఉందంటారు? ఉద్యోగుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ? నిరుద్యోగుల పట్ల అయితే మాత్రం ఇది ఖచ్చితంగా మంచి పరిణామం సార్. ఇది మళ్ళా నోటిఫికేషన్ ఇస్తుంది అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సదవకాశం కలుగుతుంది సార్. మాటలో మెగా డిఎస్సి 2025 అంటే మీరేం చెప్తారు? ఈరోజు విపరీతమైన విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. మీరేం చెప్తారు సార్? సార్ ఎన్ని విమర్శలు జరిగినా కానీ మాలాంటి ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో నోటిఫికేషన్ కోసం కానీ కొత్త ఉద్యోగాల కోసం కానీ వాళ్ళందరికీ మాత్రం మంచి శుభసూచకం అని చెప్పొచ్చు సార్. ఇది మాత్రం మెగా 25 అనేది మాత్రం మా జీవితంలో మేము మర్చిపోలేనటువంటి డిఎస్సి సార్. ఇది మాత్రం. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు రమాదేవి అండి. నేను కాళ్ళకూరు జడ్బిఎస్ స్కూల్లో ఎస్ఏ ఇంగ్లీష్ కింద పనిచేస్తున్నానండి. నిజం చెప్పండి, 2025 మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయా? అసలు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి ఒక ఉపాధ్యాయురాలుగా? అవకతవకలు జరగడానికి అవకాశమే లేదండి. మొత్తం స్టేట్ మొత్తం వాచ్ చేస్తూనే ఉంది. డిఎస్సి ప్రకటన ఇచ్చిన దగ్గర నుంచి డిఎస్సి నియామకాలు జరిగినంత వరకు ప్రతిదాన్ని ఆన్లైన్లోనే, ప్రతి వాటి డీటెయిల్స్ ఆన్లైన్లోనే ఇచ్చారు. ప్రతిదానికి ఆన్లైన్లో డేటా సేవ్ చేసే ఉంది. మాకు మెరిట్ లిస్ట్ దగ్గర నుంచి, రాస్టర్ దగ్గర నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. అందులో అవకతవకలకు అసలు అవకాశమే లేదు. చాలా వరకు మా డిఎస్సిలో చాలా మంచి స్కోర్ కూడా వచ్చింది. హైయెస్ట్ స్కోర్ కూడా వచ్చింది మా డిఎస్సిలో. ఎప్పటి నుంచో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు చేస్తూ, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్లో ఉద్యోగాలు చేస్తూ మంచి టీచర్స్ ఈసారి చాలా బాగా సెలెక్ట్ అయ్యారు. ఇందులో అవకతవకలకు అవకాశం లేదు. ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ ఉద్యోగం కోసం మీరు ఎప్పటి నుండి కష్టపడుతున్నారు? అసలు మీది ఏ క్యాస్ట్ అండి? అసలు మీరు ఏ స్థాయి నుంచి కష్టపడి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారు? 2018 నుంచి మేము మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నామండి. అప్పటి నుంచి మాకు రాలేదు. 2018లో టెట్ నేను 120 మార్క్స్తో క్వాలిఫై అయ్యాను. అప్పటి నుంచి డిఎస్సి కోసం చాలా కష్టపడుతున్నామండి. ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ వేసిన తర్వాత అయితే ఎప్పుడు తిన్నామో ఎప్పుడు పడుకున్నామో కూడా తెలియకుండా, ఇంట్లో వాళ్ళు తిన్నారో లేదో కూడా తెలియకుండా, వాళ్ళకి వంట చేయడం అన్న పనే మర్చిపోయి ఇంకా వాళ్ళే తిరిగి మాకు సేవలు చేశారు. మేము అంత కష్టపడి చదువుకున్నాను తప్పితే మాకు ఊరికే వచ్చేసిన ఉద్యోగాలు అయితే కావండి. నేను బీసీడీ సామాజిక వర్గానికి చెందుతాను. ప్రధానంగా చూసుకుంటే మీరు 2018 నుండి అంటే సుమారు 7-8 సంవత్సరాలు కష్టపడితే ఉద్యోగం వచ్చింది కదా. ఇంత కష్టపడి వచ్చిన ఉద్యోగాన్ని ఈరోజు అవహేళనగా చేస్తూ అసలు ఈ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు కొనుక్కున్నారు, ఉద్యోగాలు అమ్ముడుపోయారు అనే విధంగా విపరీతమైన రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారాలు జరుగుతాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? మీరు ఎంత కష్టపడి ఈరోజు ఉద్యోగం చేస్తే అవహేళన చేయడం అనేది కేవలం రాజకీయ స్వార్థం కోసం కష్టపడ్డ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది అసలు సమంజసం కాదు. అది వాళ్ళకు కూడా తెలుసు. మరి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మాట్లాడుతున్నారు అనేది మనకి అర్థం కావట్లేదు. అయితే ఇది మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇది దగా డిఎస్సి కానే కాదు, మెగా డిఎస్సి. వీఆర్ వెరీ క్లియర్, వెరీ ట్రాన్స్పరెంట్. గత గవర్నమెంట్లో అసలు మెగా డిఎస్సికి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? అసలు మీరు ఎవరైతే ఈ టీచర్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగుల కింద గతంలో ఉన్నారు కదా, మీరు అప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అసలు ఈ ఉద్యోగాల కోసం? కానీ అసలు గతంలో ఎన్ని డిఎస్సీలు తీశారు? అందరికీ తెలిసిందే కదండి. ఒక డిఎస్సి కూడా తీయకుండానే మనకు తెలుసు. ఇప్పటివరకు ఒక డిఎస్సి కూడా తీయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. కేవలం ఏకైక వ్యక్తిగా నిలిచిపోయారు. ఒక్క డిఎస్సి కూడా తీయని ఏకైక వ్యక్తి కింద మళ్ళీ వాళ్ళు డిఎస్సి గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ప్రభుత్వం మీకు అన్యాయం చేసిందని మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఇంకో డిఎస్సి తీస్తామంటుంది. ఆల్రెడీ మీరు 2025 మెగా డిఎస్సిలో 16,500 మంది సుమారు రిక్రూట్మెంట్ అయ్యారు కదా. అసలు మీ ఉద్యోగుల పట్ల, మీ నిరుద్యోగుల పట్ల డిఎస్సి పరంగా ప్రభుత్వం ఎలా ఉందంటారు? అంటే చంద్రబాబు గారి గవర్నమెంట్ ఎలా ఉందంటారు? వాళ్ళు చాలా ఆలోచించబట్టే కుటుంబం కోసం మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుని బాగా చదువుకొని బాగా కష్టపడ్డ వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చారు, మొదటి సంతకం చేశారు. మాకు అనుకున్నట్టుగానే చాలా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చారండి. మేము వాటికి అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పేపర్ లీకేజ్ అయిందని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారమ్మా? ఫైనల్గా మెగా డిఎస్సీలో నిజంగా పేపర్ లీకేజ్ అయిందా, లేకపోతే ఉద్యోగాలు లక్షల్లో అమ్ముకున్నారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేం చెప్తారు? పేపర్ లీకేజ్కి అవకాశం లేదు అన్న విషయం కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమైపోద్దండి. అదేమి పేపర్ కాదు కదా, ఎక్కడి నుంచో తీసుకొచ్చి మోసుకొచ్చే వైట్ పేపర్ల మీద ఉన్న అక్షరాలు ఏం కాదు. అది డిజిటల్ పేపరు. అది లీక్ అయ్యే అవకాశాలు లేవు. అది వాళ్ళు తెలియని వాళ్ళు మాట్లాడతారు అంతే. ఈరోజు మెగా డిఎస్సీ అంటే ఫైనల్గా మీరేం చెప్తారు? 2025 మెగా డిఎస్సీ మీద మీ అభిప్రాయం ఏంటి? మెగా డిఎస్సీ అనేది బాగా కష్టపడి చదివిన వాళ్ళకే వచ్చింది. ఇది చాలా క్లీన్ డిఎస్సి.